ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట అందరికీ వందనాలు. ఈ వీడియోలో మనం మార్కు సువార్త నుంచి బైబిల్ క్విజ్ అయితే నేర్చుకుందాం. దయచేసి వీడియోని లైక్ చేయండి. అనేక మంది చూచులాగా సహకరించండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మొదటి ప్రశ్న, మార్కు సువార్త రచయిత ఎవరు? ఆప్షన్స్: మత్తయి, లూకా, యోహాను, మార్కు, పౌలు. సో సరైన జవాబు ఆప్షన్ సి, యోహాను, మార్కు. రెండవ ప్రశ్న, యేసుకు బాప్తిసం ఇచ్చిన వారు ఎవరు? ఆప్షన్స్: పేతురు, యోహాను బాప్తిసమిచ్చువాడు, యాకోబు, అంద్రయ. సో సరైన జవాబు ఆప్షన్ బి, యోహాను బాప్తిసమిచ్చువాడు. మూడవ ప్రశ్న, యేసు ఎక్కడ బాప్తిసం పొందాడు? ఆప్షన్స్: గలిలయ సముద్రం, యెరూషలేము, యోర్దాను నది, బెత్లెహేము. సో సరైన జవాబు ఆప్షన్ సి, యోర్దాను నది. నాలుగవ ప్రశ్న, యేసు ఎడారిలో ఎన్ని రోజులు శోధింపబడ్డాడు? ఆప్షన్స్: 7 రోజులు, 21 రోజులు, 30 రోజులు, 40 రోజులు. సో సరైన సమాధానం ఆప్షన్ డి, 40 రోజులు. ఐదవ ప్రశ్న, యేసు మొదటి శిష్యులు ఎవరు? ఆప్షన్స్: పేతురు మరియు అండ్రయ, యాకోబు మరియు యోహాను, మత్తయి మరియు తోమా, ఫిలిప్పు మరియు బర్తలోమయి. సో సరైన జవాబు ఆప్షన్ ఏ, పేతురు మరియు అండ్రయ. ఆరవ ప్రశ్న, 5 రొట్టెలు 2 చేపలతో యేసు ఎంతమందిని పోషించాడు? ఆప్షన్స్: 3000 మంది, 4000 మంది, 5000 మంది, 7000 మంది. సో సరైన జవాబు ఆప్షన్ సి, 5000 మంది. ఏడవ ప్రశ్న, యేసును ద్రోహం చేసిన వారు ఎవరు? ఆప్షన్స్: పేతురు, యూదా ఇస్కరియోతు, తోమా, యాకోబు. సో సరైన జవాబు ఆప్షన్ బి, యూదా ఇస్కరియోతు. ఎనిమిదవ ప్రశ్న, యేసు తుఫాను శాంతింపజేసిన సంఘటన ఏ అధ్యాయంలో ఉంది? ఆప్షన్స్: మార్కు 2వ అధ్యాయము, మార్కు 4వ అధ్యాయము, మార్కు 6వ అధ్యాయము, మార్కు 8వ అధ్యాయము. సో సరైన సమాధానం ఆప్షన్ బి, మార్కు సువార్త 4వ అధ్యాయము. తొమ్మిదవ ప్రశ్న, యేసు మరణించినప్పుడు దేవాలయపు తెర ఏమైంది? ఆప్షన్స్: కాలిపోయింది, పడిపోయింది, చీలిపోయింది, మూసివేయబడింది. సో సరైన సమాధానం ఆప్షన్ సి, చీలిపోయింది. 10వ ప్రశ్న, యేసు సిలువ వేయబడిన స్థలం ఏమిటి? ఆప్షన్: నజరేతు, గలిలయ, గోల్గతా, బెత్లెహేము. సో సరైన జవాబు ఆప్షన్ సి, గోల్గతా. 11వ ప్రశ్న, మానవ కుమారుడు సేవ చేయుటకే వచ్చెను అనే వాక్యము ఎక్కడ ఉంది? ఆప్షన్స్: మార్కు సువార్త 5వ అధ్యాయం 10వ వచనము, మార్కు సువార్త 8వ అధ్యాయము 15వ వచనము, మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనము, మార్కు సువార్త 12వ అధ్యాయం 1వ వచనం. సరైన సమాధానం ఆప్షన్ సి, మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనంలో ఉంది. 12వ ప్రశ్న, యేసు పేతురుకు ఇచ్చిన పేరు ఏమిటి? ఆప్షన్స్: సీమోను, కేఫా, యాకోబు, ఫిలిప్పు. సో సరైన జవాబు ఆప్షన్ బి, కేఫా. 13వ ప్రశ్న, యేసు రూపాంతరం జరిగిన పర్వతం ఏమిటి? ఆప్షన్స్: సియోను, ఒలివపు పర్వతం, తాబోరు పర్వతం, సీనాయి. సో సరైన జవాబు తాబోరు పర్వతం. ఆప్షన్ సి, తాబోరు పర్వతం. 14వ ప్రశ్న, యేసు ఎంతమంది శిష్యులను ఎంచుకున్నాడు? ఆప్షన్స్: 7, 10, 12, 30. సో సరైన జవాబు ఆప్షన్ సి, 12 మంది శిష్యులు. 15వ ప్రశ్న, యేసు పునరుద్ధాన వార్తను మొదటగా చూసినది ఎవరు? ఆప్షన్స్: మరియా, మగ్దలేని మరియా, మార్తా, ఎలిజబెత్. సో సరైన జవాబు ఆప్షన్ సి, మగ్దలేని మరియా. 16వ ప్రశ్న, యేసు నీటి మీద నడిచిన చోటు ఏమిటి? ఆప్షన్స్: యోర్దాను నది, గలిలయ సముద్రం, ఎర్ర సముద్రం, మెడిటరేనియన్ సముద్రం. ఆప్షన్స్ జవాబు ఆప్షన్ బి, గలిలయ సముద్రం. 17వ ప్రశ్న, యేసు ఏ పట్టణంలో ఎక్కువ సేవ చేశారు? ఆప్షన్స్: బెత్లెహేము, నజరేతు, కపెర్నహూము, యెరికో. సో సరైన జవాబు ఆప్షన్ సి, కపెర్నహూము. 18వ ప్రశ్న, యేసు సమాధి ఎక్కడ ఉంచబడింది? ఆప్షన్స్: గుహలో, ఇంటిలో, దేవాలయంలో, పడవలో. సో సరైన జవాబు ఆప్షన్ ఏ, గుహలో. 19వ ప్రశ్న, యేసు ఎడారిలో ఎవరి చేత శోధింపబడ్డాడు? ఆప్షన్స్: పేతురు, సాతాను, హేరోదు, పిలాతు. సో సరైన జవాబు
ఆప్షన్ బి సాతాను. 20వ ప్రశ్న, యేసు పునరుత్థానం జరిగిన రోజు ఏమిటి? ఆప్షన్స్ శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం. సో సరైన జవాబు ఆప్షన్ సి ఆదివారం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ లైక్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ.